బీజేపీతో తాను టచ్ లో ఉన్నాను అనేది అవాస్తవమన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమని కొట్టిపారేశారు. జగన్ నాయకత్వంలో వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తాను వైసీపీలో అసంతృప్తిగా లేనంటున్న మల్లాది విష్ణుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల నేపథ్యంలో రకరకాల ప్రచారం అనేది అయితే తెర మీదకి వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బీజేపీలో చేరి వెస్ట్ నుండి పోటీ చేయబోతున్నారు పశ్చిమ నియోజకవర్గం నుంచి అనేది ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. సార్, ఎలా చూస్తారు? మీరేం వైసీపీకి సంబంధించి అందులోనే కొనసాగుతానని చెప్తున్నారు, కానీ బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నారనేది ఎక్కువ ప్రచారం జరుగుతుంది. పూర్తిగా అవాస్తవం అది. ఎందుకంటే మనం 2014లో చూసాము. ఈ తెలుగుదేశము, ఈ జనసేన, ఈ భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ అవసరాల కోసం, పార్టీ అవసరాల కోసం పనిచేసినటువంటి పార్టీలే తప్ప ప్రజల యొక్క విస్తృతమైనటువంటి ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి పార్టీలు కావు అని చెప్పని మనకి 14 నుంచి 19 వరకు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు గమనిస్తే తెలుస్తుంది. దీంతోపాటు ఈ పొత్తులు అనేది విఫలమైనటువంటి సబ్జెక్ట్ అన్నమాట. ఎందుకంటే తెలుగుదేశం కానీ, జనసేన కానీ మోడీ గారి ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా విమర్శించారో, ఎన్ని రకాలుగా బూతులు తిట్టారో ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఒక్కళ్ళే వ్యక్తిగతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా లేక వ్యక్తిగతంగా మనం నిలబడలేము అని చెప్పని భావించి వాళ్ళు చైన్ లాగా తయారవ్వాలని, పొత్తుల్లాగా ఒకళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఉంది. ఎందుకంటే ఒక బలమైనటువంటి నాయకత్వం కలిగి ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పనిచేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలుగా. నాకేదో వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తామని చెప్పి కొన్ని పత్రికలు కానీ, కొన్ని సోషల్ మీడియాలో కానీ వస్తున్నాయి. అలాంటిది ఏం లేదు. అది పూర్తిగా వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి మేలు చేస్తుంది. ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకి మంచి చేస్తుంది. రేపు 24లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఎందుకంటే సామాన్యుడి యొక్క అవసరాలు, ప్రజల యొక్క అవసరాలు, మధ్యతరగతి వర్గాల యొక్క అవసరాలు, వ్యవసాయ రంగం కానీ, ఇరిగేషన్ రంగం కానీ, లేకపోతే మహిళా సాధికారత కానీ అన్ని రంగాల్లోనూ కూడా సమగ్రమైనటువంటి ప్రగతి మార్గంలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు పడింది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే పనిచేస్తాం. అంటే సార్, బీజేపీ వాళ్ళతో విష్ణు టచ్లోకి వెళ్లారనే ప్రచారంతో పాటు బీజేపీ వాళ్ళని మీకు టచ్లోకి వచ్చాను, అదంతా ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకి సమాధానం ఎక్కడ చెప్తాం. సార్, మీరు అసంతృప్తిగా ఉన్నారు, సీట్ రాలేదని, అందుకనే ఈ ప్రచారం జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకు కారణం ఏంటంటే సీటు రాలేదనేది, అసంతృప్తి అనేది ఎక్కడా కూడా లేదు. పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నాకైతే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా సంతృప్తికరంగా ప్రజలకి సేవ చేయడం కానీ, అభివృద్ధి చేయడం కానీ 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసాం. కాబట్టి అసంతృప్తి అనేది ఎక్కడా కూడా లేదు. అది ఊరికి ఊహాజనితమైనటువంటి ప్రశ్న కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచన. వైసీపీలోనే కొనసాగుతారు 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది మొత్తంగా ఖచ్చితంగా బీజేపీ నేతలతో తాను టచ్లోకి వెళ్లాలనేది కేవలం సోషల్ మీడియా ప్రచారం మాత్రమే అని మల్లాది విష్ణు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలోనే కొనసాగి ముందుకెళ్తానని చెప్పి అయితే విష్ణు చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.